అధ్యక్షురాలు శ్రీమతి జైకే అర్మ గారు, యువమిత్రుడు కల్వకుర్తి శాసనసభ్యుడు వంశీ చంద్రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు, కొల్లాపూర్ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారు, దేవరకల్ల ఇన్ఛార్జ్ పవన్ కుమార్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మిత్రుడు సతీష్ నాయుడు గారు, మిత్రుడు సోదరుడు ఈ ప్రాంతవాసి చాలగొండ వెంకటేష్ గారు, వేదికను అలంకరించిన మా పెద్దలు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కూతుకుల్లు దామోదర్ రెడ్డి గారు, నాకు మిత్రుడు అత్యంత సన్నిహితుడు, ఈ వేదిక మీద ఉన్న మా అందరికంటే ఎంతో ముందు శాసనసభ్యుడై మన ప్రాంతానికి పేరు తీసుకురావాల్సిన జలసాధన సమితి పేరు మీద మొట్టమొదట ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోదరుడు కేవీఎన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 అయినా ఓపికతో ఎండ నుంచి చలి వరకు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీదున్న మేమందరం మీలాంటి కార్యకర్తలు మీ చెమటను, మీ శ్రమను, మీ రక్తాన్ని, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ జెండాను అట్లా రెపరెపలాడించినందుకు మేమందరం నాయకులమై వేదిక మీద ఉన్నాం. అయితే సోదరులారా, పార్టీకి మిత్రులకు అచ్చంపేట గ్రామము, అచ్చంపేట పట్టణానికి పేరు ఎందుకు వచ్చిందో చెప్పవలసిన బాధ్యత నల్లమల బిడ్డగా నా మీద ఉన్నది. 400 సంవత్సరాల క్రితం ఢిల్లీ సుల్తానులు నల్లమలలో ఉన్న అపారమైన అటవీ సంపదను, వజ్ర వైదూర్యాలను కోసుకోవడానికి ఈ ప్రాంతం మీద దండెత్తినప్పుడు అచ్చమాంబ అనే గిరిజన ఆడబిడ్డ ఇక్కడ ఉండే చెంచులను కూడగట్టుకుని, లంబాడి సోదరులను కూడగట్టుకుని ఢిల్లీ సుల్తానుల మీద పోరాటం చేసి విజయం సాధించి ఆ అచ్చమాంబ పేరు మీద వెలిసిన పట్టణమే మన అచ్చంపేట. ఇవాళ గిరిజన బిడ్డ అచ్చమాంబ పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న ఈ నల్లమల బిడ్డలు ఇన్ని వేల మంది ఈ అచ్చంపేటలో కథం దొక్కిందంటే ఇవాళ కారు గుర్తు కథమైనట్టే అని చెప్పి నేను సోదరులారా, కాలం గంటొస్తే జర్రిపోతు కూడా పిసకొట్టదంట. ఇవాళ ఈ ప్రాంతానికి ఒక పువ్వుల గప్పిలంలాగా పట్టుకున్నాడు. ఆ పువ్వుల గప్పిలంలాగా పట్టుకుంటే దాన్ని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజాల మీద తీసుకున్నారు. తాము ఆ బాధ్యతను ఖచ్చితంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఇవాళ ఇన్ని వేల మంది ఇవాళ ఈ మైదానంలో కాదు, ఇవాళ రోడ్డు మీద ఇంతకు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే ఇవాళ పార్టీ సోదరులు, ఇవాళ పోలీస్ మిత్రులు ఎక్కడో 4-5 కిలోమీటర్ల అవతల మా బండ్లు ఆపి మా కార్యకర్తలను దిగి నడుచుకోమంటారు. సంతోషం పోలీసులారా, మీరక్కడ ఆపినందుకు. అక్కంపేట పట్టణంలో ఎన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథం దొక్కిందో అక్కంపేట పట్టణం మొత్తం కళ్ళారా చూసింది. అది కార్యకర్తలు చేసిన సహాయంగానే నేను భావిస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక్కసారి సూచన చేస్తున్నా, అధికారం శాశ్వతం కాదు. 10 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది, 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నిజంగానే ఇలాగా అధికారులను పెట్టి, పోలీసులను పెట్టి రాజకీయ పార్టీలను కార్యకర్తలను అణిచివేయాలనుకుంటుంటే టీఆర్ఎస్ పార్టీ బతికి బట్ట కట్టేది కాదు. మా కాళ్ళ కింద వేసి తొక్కి నలపెట్టడం బీడీ చుట్టూ వేసినట్టు. కానీ ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ నిరసనలను, తమ ధర్నాలను, తమ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని మేము వదిలేసినందుకే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టిందన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి. అధికారం ఎప్పుడు ఆ వైపునే ఉండదు. అధికారం ఈ వైపున వచ్చిన రోజు ఇవాళ అతిగా ప్రవర్తించే కాకి మిత్రులు గుర్తు పెట్టుకోండి. ఎంతో కొంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయండి. రాజకీయ నాయకులు మిమ్మల్ని తమ స్వార్థానికి, తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటే మీ తోపిని, లాఠీని వాళ్ళకు తాకట్టు పెడితే రేపు పొద్దునాల మీ డ్రస్ ఊడినప్పుడు ఎవరు కూడా అర్థం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నవాబులు రజాకర్లను పెట్టి పల్లెల మీద, తండాల మీద, గూడాల మీద, పేద ప్రజల మీద ఏ విధంగా అయితే అరాచకం చేసిండ్రో, అక్రమాలకు పాల్పడ్డారో, ఇవాళ నవాబులని అనుకుంటున్న కేసీఆర్ కూడా పోలీసులతో రాజకీయాలు చేయాలనుకుంటుండు. ఇది ఏమాత్రం మంచిది కాదు సుమా. మంచిగా చెప్పుతున్నాము, అర్థం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీతో కోరుకున్నాడు బతికి బట్ట గట్టినోడే లేడు. బిడ్డ కేసీఆర్, నువ్వు కాంగ్రెస్ పార్టీతో కోరుకుంటున్నావు. ఇవాళ కొరకాసుతో నెత్తి కోరుకుంటే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీతో కోరుకుంటే కూడా నీకు అదే గతి అవుతుందని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా. సోదరులారా, ఈ సందర్భంగా చెప్పురా అర్జెంటా కొన్ని అంశాలను ఇక్కడ ఉండే మిత్రుల దృష్టికి తీసుకురావాల్సుకున్నా. పాత్రికేయ మిత్రులను కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేమందరం ఏమైంది? ఈ ప్రాంతంలో యువ నాయకుడు చాలగొండ వెంకటేష్ తో సహా రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల నాయకత్వం, కార్యకర్తలు, మొత్తం బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు కదలి వస్తే ఇవాళ కేసీఆర్ కళ్ళు తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి ఇవాళ కేసీఆర్ అక్కడ బీసీ సప్లాన్ మీద సమీక్షలు అంటున్నాడు. నేను అడుగుతున్న బీసీ మిత్రులను, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి త్యాగం చేసింది దాసోజు
శ్రీకాంతాచారి ఈ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా ఉన్నది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి డ్యూటీలో ఉండి 303 తుపాకీతోటి కనకకు పెట్టి కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు కూడా ఒక బీసీ బిడ్డ. ఇవాళ సిద్ధాంతకర్తలైన మొదటి త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊది ఉస్మానియా యూనివర్సిటీలో ఆకాశంలోని ఒక ధృవతారగా ఉద్యమాన్ని ఉడకలెత్తించిన బిడ్డ శ్రీకాంతాచారి కూడా ఒక బీసీల బిడ్డనే. కానిస్టేబుల్ కిష్టయ్య డ్యూటీలో తమ భార్య బిడ్డల గురించి ఆలోచన చేయలే. భవిష్యత్తులో తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పి 303 తుపాకీతో కంటో పెట్టుకొని కాల్చుకొని నేల కొరుగుతూ జై తెలంగాణ నినదించిన బిడ్డ కూడా బీసీల బిడ్డనే. మరి ఇంతమంది బీసీ దళిత గిరిజన బిడ్డలు ఇవాళ త్యాగాలు చేస్తే తెలంగాణ వస్తే ఏ ఒక్క రోజైనా ఈ 42 నెలల పాలనలో బీసీ సప్లాన్ గురించి కానీ, బీసీ బిడ్డల గురించి కానీ, బీసీ చదువుకున్న యువకుల గురించి కానీ ఎన్నడైనా నువ్వు ఆలోచన చేసినవా? ఇవాళ మేమందరం బీసీ వర్గాలకు మేలు జరగాలన్నా, దళిత గిరిజన మైనార్టీ వర్గాల ఆకాంక్షలు నెరవేరాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. దాదాపుగా 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సామాజిక న్యాయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీతో మేలు జరుగుతుందని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇలా బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు కదులుతుంటే కేసీఆర్ కుర్చీ కింద నీళ్లు వస్తుంటే ఇవాళ నువ్వు బీసీలు గుర్తొచ్చిందా? ఇవాళ నీకు బీసీ సప్లాన్ మీద, బీసీ సంక్షేమ పథకాల మీద బీసీలకు ఏమిస్తే ఓట్లేస్తారో బీసీల ఓట్లతోని మళ్ళా ఎట్లా గడ్డెను ఎక్కాలని చెప్పి ఇవాళ నువ్వు సమీక్షలు చేస్తున్నావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్క మాట అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల సంఘాల నాయకుడుగా శ్రీనివాస్ గౌడ్ పోరాటం చేస్తే నీ చుట్టం చూడో పిల్లికి మంత్రికి ఇచ్చుకున్నావు చూపల్లి కృష్ణారావుకు తప్ప బీజేపీ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినవా? టీఎన్జీఓల నాయకుడుగా 6 లక్షల మంది ఉద్యోగస్తులను ఉద్యమంలో ముందుకు నడిపిన స్వామి గౌడ్కు మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయించిన పద్మనాభరెడ్డికి పదవిచ్చినావు తప్ప స్వామి గౌడ్ బీసీ బిడ్డకి ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, శాసనసభలో నీ తప్పిదాలకు, నీ అక్రమాలకు, నీ తప్పుడు విధానాలకు మౌనంగా రోధిస్తూ అండగా ఉన్న ఒక బీసీ బిడ్డ మధుసూదనాచారి టికెట్ను కోసి నీ సుత్తమైన ఒక దొరకు ఇవ్వడానికి అలా తెరలేపినావు కదా. నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీల సంక్షేమం కోసమే పనిచేసేవాడివైతే స్పీకర్ మధుసూదనాచారి గారి టికెట్ ఇస్తా అని చెప్పి వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికలలో పోటీ చేస్తాడని చెప్పి 24 గంటలలో ప్రకటన చేసే ధైర్యం నీకుందా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. బీసీలందరినీ కూడా చారులో కరివేపాకులాగా వాడుకొని పక్కన పడేసే నువ్వు ఇవాళ బీసీ బిడ్డల సంక్షేమం కోసం పనిచేస్తామంటే మేము నమ్మాలా? 4 సంవత్సరాల నుంచి బీసీ సప్లాన్ కోసం 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో 52% ఉన్న బలహీన వర్గాల కోసం 25,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ పెట్టమని
బాదుకొని అడిగితే ఒక్కనాడైనా బీసీ సంక్షేమం గురించి ఆలోచన చేయని నువ్వు ఇవాళ బీసీ సంక్షేమం కోసం ఉన్న పరంగా సమీక్షలు పెట్టినవంటే నీ వంకర బుద్ధేందో అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో అర్ధ భాగానికంటే ఎక్కువ ఉన్న బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు కలిసి నువ్వు చెబుతున్నట్టే 93% తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి బిడ్డ కార్పొరేట్ కళాశాలలో చదువుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ 1,000 కోట్ల రూపాయలు ఇస్తే పేదల బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకుంటుంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కు కోత విధిస్తే బడుగు బలైన దళిత గిరిజన వర్గాల మైనారిటీల బిడ్డలు ఇవాళ చదువులు ఆగిపోయి ఏడుస్తుంటే నువ్వు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేవని నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతెందుకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బలైన వర్గాల బిడ్డలు, దళితుల గిరిజనుల బిడ్డలు ఇవాళ చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగింది కదా. నువ్వు మొట్టమొదటి శాసనసభలో చెప్పిన మాట ఏంది, ఇవాళ చేస్తున్నదేంటి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎక్కడైనా నువ్వు బీసీల కోసం పనిచేసినవా? ఇవాళ ఎంబీసీలు 100 కులాలుంటే 100 కులాల కోసం 1000 కోట్లు ఎంబీసీ సప్లైని ఇచ్చినా అని చెప్తున్నావు. 100 కులాలకు 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పిన నువ్వు 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. కానీ నీ ఒక్క కుటుంబానికి 10 ఎకరాలలో 150 గదులలో 1000 కోట్లు పెట్టి ఇల్లు నిర్మించుకున్నావు కదా, గడి నిర్మించుకున్నావు కదా. నీ ఒక్క కుటుంబానికి విలాసవంతమైన జీవితం కోసం 1000 కోట్లు పెట్టి 10 ఎకరాల గడి నిర్మించుకుంటే 100 కులాలున్న ఎంబీసీలకు 1000 కోట్లు ఆశ చూపించి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే ఇవాళ నీవు పరిపాలన నీ కుటుంబం కోసం చేస్తున్నావా, బీసీల కోసం చేస్తున్నావా ఆలోచన చేయాల్సిన అవసరం బీసీ బిడ్డల మీద ఉన్నదని నేను చెప్తున్నా. అదే కాదు ఇవాళ నేను అడుగుతున్నా. ఇంతకుముందు నా యువమిత్రుడు చెప్పిండు వంశీచంద్ర రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీలో 159 గదిలో హాస్టల్లో మురళి అనే విద్యార్థి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదాల మీద వాయిదా పడడంతో ఆ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, చంద్రశేఖరరావు గారి హత్య. ఇవాళ ఈ మురళి ఆత్మహత్యను హత్య నేరం కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల మీద హత్య నేరం కింద కేసు పెట్టి పేరీ లేపించి బజార్ల పట్టుని పడేసి కొట్టుకుంటూ నడిపిస్తే ఈ మంత్రులందరినీ బట్టలు పడేసి కొట్టిపిస్తే లాఠీలతో కొడితే తప్ప ఈ మంత్రివర్గానికి సిగ్గు రాదని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. సోదరులారా, నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 14 సంవత్సరాల ఉద్యమాలు నడిపించింది. విద్యార్థులు ఉవ్వెత్తున లేచి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న రోజు వీరులన్నో, శూరులన్నో, ఆకాశంలో తారలన్నో, మీ త్యాగాలు మరవలేనివన్నో, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు. కానీ ఇవాళ నీ ఇంట్లో ఉన్న 4గురికి ఉద్యోగం తెచ్చుకున్నావు తప్ప ఒక్క పేదోని బిడ్డకైనా ఉద్యోగం ఇచ్చిందా నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి వేదిక మీద నుంచి. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 40,000, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని టీవీలలో ఊపతప్పుడు ఉపన్యాసాలు దక్కుతూ
జరిగినాయి, మిగతాది ఏమీ నియామకాలు జరగలేదని చెప్పి అధికారికంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే ఈరోజు పత్రికా ముఖంగా వివరాలు అందించాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ కాబట్టి చంద్రశేఖరరావు గారు చెప్పే తప్పుడు లెక్కలన్నింటినీ కూడా అది తప్పు అని చెప్పకనే 5,932 మంది మాత్రమే ఉద్యోగాలు వచ్చిన తెలంగాణ వచ్చిన 42 నెలలన్నా అని చెప్పి ఆ చైర్మన్ గారు ప్రకటన చేశారు. నేను ఇవాళ అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన 42 నెలలన్నా దాదాపుగా 50,000 మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిండ్రు. అంతకంటే ముందు నువ్వు చెప్పినట్టు 1,07,000 ఖాళీలున్నాయి. అంటే దాదాపుగా 2 లక్షల ఖాళీలుంటే 42 నెలల నియామకాలు చేయని నువ్వు ఇవాళ ఉన్న పరంగా నియామకాలు చేస్తా అంటే నమ్మాలా? మేము నిన్ను నమ్మి మళ్ళా ఓటు వేయాల ప్రజలు. కాబట్టి ఇవాళ కోదండరాం గారు కొలువుల కొట్లాట పెట్టుకుంటే అనుమతులు ఇయ్యరు, ప్రతిదానికి కోర్టుకు వెళ్ళాలి. కానీ సంఘం పార్టీల పేరు మీద తాగండి, ఊగండి, మాదక ద్రవ్యాలు వాడండి అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో అనుమతులు ఇచ్చి పోలీసుల పహారాల మధ్యలో మాదక ద్రవ్యాల వినియోగానికి సహకరిస్తున్న నువ్వు తెలంగాణ యువతను ఏ దాని వైపు నడిపిస్తున్నావో ఈ రోజు యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, రేపు 4 తారీఖు రోజు కోదండరాం గారు పెట్టిన కొలువుల కొట్లాటకు ప్రతి ఒక్క యువకుడు తరలి రావాలి. మురళి అనే విద్యార్థి, అతని ఆత్మకు శాంతి చేకూరాలి. మురళి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. నువ్వు ఉద్యోగం ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇది నువ్వు అమలు చేయవలసిందే. ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిందిగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, చివరిలో ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ ఉత్సాహం, ఈ ఊపు నల్లమల బిడ్డలు ఇదే కొనసాగిస్తే అచ్చంపేటల ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో వరంగల్ నియోజకవర్గంలో నన్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మన పెద్దలు డీకే అన్నమ్మ గారిని గద్వాల్లో ఎంత మెజారిటీతో గెలిపిస్తారో యువమిత్రుడు వంశీని కల్వకుర్తిలో ఎంత మెజారిటీతో గెలిపిస్తారో అచ్చంపేటలో అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి శాసనసభ్యులు ఓటర్లు లేరు. నేను మాత్రం శాసనసభ్యుడిగా డాక్టర్ వంశీకృష్ణ గారికి ఓటేసే అవకాశం నాకుంది. కాబట్టి సోదరులారా, వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. అచ్చంపేటలో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఆనవాయితీ. మహేంద్రనాథ్ గారు గెలిచినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు మహేంద్రనాథ్ గారు ఎన్ని సేవలు అందించిందో ఈ ప్రాంతానికి, అన్ని సేవలు అందించడానికి మన డాక్టర్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా యువమిత్రుడు చారగొండ వెంకటేష్ ఎక్కడున్నాడు? మిత్రులు చారగొండ వెంకటేష్ నాకు అత్యంత సన్నిహితుడు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచితమైన స్థానం ఆ పెద్దలు అన్నమ్మ గారి అనుమతితో, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి అనుమతితో తనకు కూడా సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తాం. ఖచ్చితంగా చారగొండ వెంకటేష్ తరఫున అధిష్టానంతో నేను సంప్రదించి సముచిత
శాశ్వతమైన స్థానం కల్పిస్తాం. ఖచ్చితంగా ఇద్దరు జోడెత్తులాగా పనిచేసి అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇవాళ బీసీలకు న్యాయం జరగాలన్నా, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు మేలు జరగాలన్నా ఎన్టీ రామారావు గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అనుచరులు, మా సహచరులు అందరూ 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని హక్కున చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండుంటే న్యాయం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది కాబట్టి ఆ న్యాయం చేయగలిగిన పార్టీ, న్యాయం చేసే పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ గారి త్యాగం వల్ల కాంగ్రెస్ పార్టీ అపారమైన నష్టాన్ని రాజకీయంగా పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖచ్చితంగా పేదలకు మేలు జరుగుతుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నోసార్లు కాంగ్రెస్ చేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశానికి వేసినాం, ఒక్కసారి కేసీఆర్ చేద్దామని చెప్పి ప్రజలందరూ ఒకసారి కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ సోదరుల కూర్చొని ఏ మిత్రుల కూర్చో 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 వాళ్ళ మోదీ కానీ కూర్చోబెట్టారు. ఇవాళ కేసీఆర్ కి రాష్ట్రాన్ని అప్పచెప్తే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు అయింది. అసలే కోతి ఆ పైన కన్ను లాగింది, ఆ పైన తేలు కలిసిందంట. అట్లా కోతి ఎన్ని గంతులేస్తుందో ఇవాళ కేసీఆర్ కూడా రాష్ట్రంలో అన్ని గంతులేస్తున్నాడు తప్ప పరిపాలన ఎక్కడ కూడా చేయట్లేదు. ఇవాళ పరిపాలనలో విఫలం చెందిన కేసీఆర్ ను కబ్జా దించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే, ప్రతి పేద బిడ్డకు ఇల్లు డబ్బుతో బిల్లు రావాలంటే, దళితులకు భూమి రావాలంటే, గిరిజన సోదరులకు రిజర్వేషన్లు పెరగాలంటే, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం. దేశంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేపు నామినేషన్ ఇవ్వబోతున్న రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేద్దాం. అప్పుడే ఈ దేశానికి ఒక వెలుగు వస్తుంది. ఖచ్చితంగా మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా నీడలో పనిచేద్దాం, పేద ప్రజలకు మేలు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.